కశ్యప ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఉడిపికి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ మార్గంలో వచ్చాము. ఈ మార్గం మొత్తం కూడా అటవీ ప్రాంతం. దీనికి సంబంధించిన వివరాలు విశేషాలు తెలుసుకుందాం రండి. ఉడిపి కర్ణాటక రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఉడిపి శ్రీకృష్ణుని యొక్క దేవాలయానికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఆ ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఆలయం చూడాలి అని ఉద్దేశంతో ఈ ప్రాంతం కూడా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ మార్గం మధ్యం లోపల దగ్గర దగ్గర ఒక 30-40 కిలోమీటర్ల దూరం పూర్తిగా ఘాట్ రోడ్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ గుండా ప్రయాణించే సమయం లోపల ఒక సన్సెట్ పాయింట్ అనేటువంటి ఒక వ్యూ పాయింట్ మనకు తగులుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి ఈ మార్గం నుండా పోయేటువంటి ప్రతి వెహికల్ కూడా ఇక్కడ ఆగి ఈ సన్సెట్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సన్సెట్ పాయింట్ దగ్గర నిల్చొని ఆ వ్యూ చూడండి పోరు. కనబడుతుంది కాబట్టి ఇక్కడ సన్సెట్ పాయింట్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ వాతావరణం కూడా అత్యద్భుతంగా కనబడుతుంది అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు యాత్రికులు మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ నిల్చొని ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చూసి మాత్రమే ముందుకు కదలడం అనేటువంటిది జరుగుతుంది. ఇక హైదరాబాద్ నుంచి మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉడిపికి వెళ్తున్నాము. ఈ ఉడిపికి వెళ్ళే సమయం లోపల మొత్తం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఘాట్ రోడ్ మనకి ఇక్కడ కానరావడం జరిగింది. ప్రమాదకరమైన ఘాట్ రోడ్ అని ఎందుకంటున్నా అంటే ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరుగుతాయంట. ముఖ్యంగా ప్రతిరోజు 1 లేదా 2 యాక్సిడెంట్లు ఖచ్చితంగా జరుగుతాయి అనేటువంటిది ఇక్కడ స్థానిక డ్రైవర్లు చెప్పినటువంటి మాట. ఎందుకంటే ముందు వచ్చేటువంటి వెహికల్ ఏదో కానరానంత దిట్టమైనటువంటి అడవి ప్రాంతం ఉంటుంది. దీనికి తోడు మలుపులు మలుపులుగా ఉంటుంది. ఒక మలుపు నుంచి కింద మలుపుకు తిరిగే సమయం లోపల పై మలుపుకు కింద మలుపుకు ఎత్తు వచ్చేసరికి దగ్గర దగ్గర 20-25 అడుగుల ఎత్తు కనబడుతుంది. హెవీ లోడ్తో కూడా వెహికల్స్ ఈ ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ హెవీ లోడ్స్ నుంచి కింద నుంచి పైకి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పైనుంచి వచ్చేటువంటి వెహికల్స్ దారించుకుంటూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంటారు ఇక్కడ డ్రైవర్స్. చాలా ఎక్స్పర్ట్స్ అనిపిస్తారు ఇక్కడ డ్రైవర్స్. డ్రైవింగ్ చూసినట్లయితే కనుక ఇది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా అనిపిస్తుంది ఈ ప్రాంతం. కాకపోతే చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోతాయా అన్న సంధాన ఇక్కడ వాతావరణం కనబడుతుంది. మనకు కనబడుతుంది కదా, మొత్తం కూడా ఒక ఆకుపచ్చని తివాచి కనుక భూమి మీద పరిచారా అనే విధంగా ఇక్కడ వాతావరణం ఆకుపచ్చగా కనబడుతుంది. పెద్ద పెద్దనైనటువంటి కొండలు, మలుపులు మలుపుతో కనబవచ్చేటువంటి ఈ రోడ్ల నిర్మాణము ఇవంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని అందిస్తాయి. కనబడుతున్నది కదా, చూడండి. ఎటు చూసినా అటు ఇటు మొత్తం కూడా చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉన్నట్టుంటుంది. అనేక చోట్ల ఫారెస్ట్కి సంబంధించినటువంటి బోర్డులు అయితే పెట్టారు. కాకపోతే మాకు ఎక్కడ దగ్గర లోపల ఇట్లాంటి జంతువులు కూడా కనబడలేదు. ఎప్పుడు వెహికల్స్ తిరుగుతుంటాయి కాబట్టి ఈ రణగణ ధ్వనుల వల్ల లోపల వైపు మాత్రమే ఉన్నాయని అనుకున్నాము. కాకపోతే ఈ వాతావరణం మాత్రం చాలా చక్కగా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఈ వాతావరణం కూడా ఈ రోడ్డు గుండా పోయేటప్పుడు ఎదురుగా గుండా కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. ఈ రోడ్డు నుంచి వెళ్ళేటప్పుడు అటు ఇటు ఒక విధంగా చెప్పాలంటే ఒక కొండ గుహను గనక తొలిచిన విధంగా ఒకటే రోడ్ మార్గం కనబడుతుంది. అటు ఇటు కూడా పెద్ద పెద్దనైనటువంటి చెట్లు అక్కడికక్కడికి బార్డర్ కట్టినట్టుగా. ఎదురుగుండా కొన్ని ప్రదేశాల లోపల ఇప్పుడు మనం పోతున్న ప్లేస్ చూడండి. ఎదురు నుంచి ఒక వెహికల్ వస్తే ఈ వెహికల్ ఆగిపోవాల్సిందే తప్ప ముందుకు పోవడానికి లేనంత నేరోగా కూడా ఇక్కడ రోడ్లు ఉన్నాయి. కాకపోతే వీటన్నిటినీ మరిపించే విధంగా ఇక్కడ వాతావరణం మాత్రం చాలా చక్కగా అనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ఆకాశాన్ని అంటుతున్నాయన్న విధంగా కనిపించేటువంటి పెద్ద పెద్దనైనటువంటి కొండలు, పచ్చని చెట్లు, లోయలు, ఆ లోయల మధ్య ఆ పచ్చని చెట్ల మధ్య మలుపులు మలుపులు తిరుగుతూ పోయేటువంటి ఒక తార్ రోడ్డు ఇవి. దాని మీద ప్రయాణించేటువంటి వాహనాలు చాలా చక్కగా అనిపిస్తాయి. చూడండి, ఈ మలుపు చూడండి ఎట్లా ఉందో. చాలా ప్రమాదకరమైనటువంటి మలుపులు ఇక్కడ మనకు కనబడతాయి. అందుకని ఇక్కడ డ్రైవర్స్ చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా 40-50 కిలోమీటర్లు మించి పోడు సార్. ఇక్కడ అంతకన్నా ఎక్కువ పోతే ముందు వచ్చేటువంటి వెహికల్స్ నుంచి కంట్రోల్ కావడం చాలా కష్టము. అందుకని మేము ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి అంటే మామూలుగా 100 కిలోమీటర్లు కనుక గంటన్నర లోపల తీసుకెళ్ళగలిగినటువంటి డ్రైవర్ కూడా ఇక్కడ 2.5 గంటలు తప్పనిసరిగా పడుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు చెప్పడం అనేటువంటి జరిగింది. కాకపోతే దానికి చెప్పిన విధంగానే రోడ్డు ఎంత ప్రమాదకరంగా ఉందో అంతకన్నా
అందంగా, ఆహ్లాదకరంగా అనిపించింది ఈ వాతావరణము. ఇంకా విశేషం ఏంటంటే ఎండాకాలంలో కూడా 3:30, 4 అయ్యేసరికి ఈ ప్రాంతం మొత్తం చల్లబడిపోతుంది. 5:30 అయ్యే సమయానికే పూర్తిగా ఈ ప్రాంతం మొత్తం చీకట్లు గమ్ముకుంటాయి. ఎందుకంటే మొత్తం చెట్లతో నిండిపోయింది కదా! మొత్తం చీకట్లు గమ్ముకున్న విధంగా అయిపోతుందట. అదే గనక వర్షాకాలము, శీతాకాలం అయితే 3, 3:30కే చల్లబడిపోయి 4:30 కల్లా మొత్తం చీకట్లు కమ్ముకున్న విధంగా ఇక్కడ వాతావరణం కానరావటం అనేటువంటిది జరుగుతుందట. కానీ ఈ ప్రాంతంలో నుంచి ప్రయాణించేటప్పుడు మాత్రం చాలా అత్యద్భుతం అనిపించింది. ఇది శృంగేరికి పోవడానికి కూడా ఇదే రూటు. కాకపోతే ఉడిపికి పోయి స్ట్రైట్‌గా పోతే ఉడిపికి పోయే మార్గంలోనే ఒక 25 కిలోమీటర్స్ డీవియేట్ అయ్యి లెఫ్ట్ వైపు పోతే గనక శృంగేరి వస్తుందని చెప్పి అక్కడ బోట్స్ వల్ల మాకు తెలిసింది. ఇది కూడా శృంగేరికి పోయే దారి కూడా ఇదే. కాకపోతే మేము ఉడిపికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇటువైపుగా వెళుతున్నాము. కానీ ఈ మార్గం నుండి ప్రయాణించడం మాత్రం ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చూశారు కదా మా ఈ జర్నీ. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.